హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి ఈ చెప్పే టాపిక్ ఏంటంటే మరి డబుల్ ఆర్డర్స్లో మరి లాస్ట్ మ్యాచ్ మరి ఇది హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ ఎక్కడంటే హైదరాబాద్లో అయితే జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ అనేది చూసే ముందు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా 100 లైక్స్ ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మొత్తం మీద మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే ఇది హైదరాబాద్లో అయితే జరుగుతుంది. హైదరాబాద్ పిచ్ ఎలా ఉందంటే బ్యాటింగ్ ట్రాక్గానే మనం చెప్పచ్చు. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళు ఫస్ట్ 200+ కానీ చేసేది చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళు ఫీలింగ్ అనేది ఎంచుకుని ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. మరి మొత్తం మీద హెడ్ టు హెడ్ చూసుకున్నా ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డులో కూడా మరి 16 మ్యాచ్లు అనేది గెలిస్తే 7 మ్యాచ్లే ఇక్కడ పరిమితమైంది మరి పంజాబ్. మరి ఇక్కడ కూడా ఆధిక్యం కూడా ఎడ్జ్ కూడా హైదరాబాద్కి ఎక్కువగా ఉందనేది మనం అయితే చెప్పాలి. స్టేడియంలో కూడా రికార్డ్స్ కూడా హైదరాబాద్కి ఎడ్జ్ అనేది ఉందనేది మనం అయితే చెప్పాలి. అయితే ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది ఏంటంటే హైదరాబాద్ అంటే చాలా హార్డ్ హిట్టింగ్స్ చాలా వరకు ఉన్నా సరే ప్రస్తుతానికి అయితే ఫామ్లోకి అయితే లేరు అనేది మనం చెప్పాలి. హెడ్ నుండి కానీ కిషన్ నుండి కానీ అభిషేక్ నుండి కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఫామ్లో అస్సలు లేరు అనేది మనం చెప్పాలి. ఫామ్లకి అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. మరి ఎప్పుడూ హార్ట్ హిట్టింగ్ అంటే కాదు, పిచ్ తగ్గట్టుగా ఆడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి షమీ నుండి కానీ మరి ఓనర్ క్యాప్టెన్ నుండి కానీ వీళ్ళందరూ కూడా పటేల్ నుండి కానీ వీళ్ళందరూ కూడా బాగానే వేస్తున్నారు. కానీ ఎక్కువగా రన్స్ అనేది వస్తున్నారు, క్యాచెస్ అనేది పట్టాలి. క్యాచెస్ విన్ మరి ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటని చూడాలి. కానీ హైదరాబాద్ అనేది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చూసుకునే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పంజాబ్ అయితే అన్నింటిలో స్ట్రాంగ్ అయితే ఉంది. బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ చాలా వరకు కూడా ఉంది. అరోరా నుండి కానీ అయ్యర్ నుండి కానీ మ్యాక్సిన్ నుండి కానీ స్టోనిస్ నుండి కానీ బౌలింగ్లో ఫ్రాంక్లిన్ నుండి కానీ అక్షదీప్ నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది అందిస్తున్నారని చెప్పచ్చు. మరి సమయానికి వికెట్లను తీయడం, మరి రన్స్ అనేది కట్టడం తీయడం అనేది చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా 50% ఉన్నా సరే ఎడ్జ్ అయితే హైదరాబాద్కి అయితే ఉంది. గెలుపు మాత్రం పంజాబ్కి ఎక్కువగా ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. పంజాబ్ అనేది మరి ఎక్కువగా ప్రస్తుతానికి ఫిట్నెస్ అనేది ప్రస్తుత సీజన్లో అయితే ఉందనేది మనం అయితే భావించాలి. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయిపోతే